అస్సలాముఅలైకుం నమస్తే ఫ్రెండ్స్. నేనైతే ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఐసోలేటెడ్ కేటగిరీ కింద షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. నోటిఫికేషన్ గురించి అయితే నేను ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ చెప్తానండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. నేనైతే నా ఛానల్లో గవర్నమెంట్ స్కీమ్స్ చెప్తాను అండ్ యూట్యూబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తాను. అలాగే ఏమైనా గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే దాని గురించి చెప్తానండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇంకా లేట్ చేయకుండా అయితే నేను టాపిక్లోకి వెళ్ళిపోతానండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. నోటిఫికేషన్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి స్క్రీన్ మీద గమనించండి. ఇక్కడ చూడండి, ఆర్ఆర్బీ ఐసోలేటెడ్ కేటగిరీ రిక్రూట్మెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఐసోలేటెడ్ కేటగిరీ అంటే ఏంటంటే కొంతమందికి అంటే కొన్ని కేటగిరీస్కి మాత్రమే అనమాట. అందరికీ అయితే ఎలిజిబుల్ కాదండి. కొన్ని కేటగిరీస్ వరకు మాత్రమే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. అయితే మనకి ఆన్లైన్ ఓపెనింగ్ డేట్ ఎప్పుడంటేనండి 30th డిసెంబర్ 2025 అనమాట. అంటే ఇప్పుడు డిసెంబర్ మంత్ నడుస్తుంది కదండి. సో డిసెంబర్ 30 నుంచి మనకి ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎండింగ్ డేట్ అంటే ఆన్లైన్ క్లోజింగ్ డేట్ ఎప్పుడంటే మనకి 29th జనవరి 2026 అనమాట. అంటే నెక్స్ట్ మంత్ 29th జనవరి 2026 వరకు అయితే మనము ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఈ జాబ్కి అప్లై ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటేనండి, ఈ జాబ్కి ఒకవేళ మీరు అప్లై చేయాలి అనుకుంటే మీ ఆధార్ కార్డు, 10th మెమో, డేట్ ఆఫ్ బర్త్ రెండు కూడా సిమిలర్గా ఉండాలి. అంటే మీ ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ 10th క్లాస్ మెమోలో డేట్ ఆఫ్ బర్త్ రెండు సిమిలర్గా ఉంటేనే మీరు ఈ జాబ్కి ఎలిజిబుల్ అనమాట. ఒకవేళ కొంచెం డిఫరెంట్ ఉన్నా కూడా అది అసలు ఆన్లైనే అవ్వదు, అది గమనించండి. అదే కాకుండా మీరు రీసెంట్ ఫోటో అప్డేట్ చేసుకోవాలి, బయోమెట్రిక్ కూడా మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న టైంకి మీరు ఎవరైనా కనుక ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటే కనుక ప్లీజ్ ఇది వెళ్ళి మీరు త్వరగా చేసుకోండి. ఎందుకంటే మనకి అప్డేట్ అవ్వడానికి 1 వీక్ టైం పడుతుంది కదా, అప్పుడు వరకు మనకి టైం సరిపోతుంది. తర్వాత ఇందులో మనకి మొత్తం 311 పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 నుంచి 40 సంవత్సరాల ఏజ్ లిమిట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడండి ఒకసారి, ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదండి, అది గమనించండి ఒకసారి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనమాట. అంటే ఈ పోస్ట్కి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమేమి ఉండాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్. ఈ సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్కి క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ అనమాట. అడ్వర్టైజ్మెంట్ లేదా జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్. మీరు జర్నలిజంలో లేదా లేకపోతే ఇప్పుడు డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ అనమాట. ఇప్పుడు డిప్లొమా చేస్తారు కదా వాళ్ళు కూడా ఎలిజిబులే, కాకపోతే అందరూ కాదు. ఓకేనా, డిప్లొమాలో ఎనీ డిప్లొమా కాదు, ఎనీ డిగ్రీ అని కాదండి. ఇక్కడ పర్టికులర్గా జర్నలిజం కానివ్వండి లేకపోతే మాస్ కమ్యూనికేషన్ కానివ్వండి, దాంట్లో డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. తర్వాత 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దేనికి? సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్కి. గ్రేడ్ 3 ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి అంటే ఈ పోస్ట్కి మీరు 12th స్టాండర్డ్ పాస్ అయ్యి ఉండాలన్నమాట. అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉండాలి. దాంట్లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అనేది మీ మెయిన్ సబ్జెక్ట్స్ అయి ఉండాలి, ఇది గమనించండి. తర్వాత చీఫ్ లా అసిస్టెంట్ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ ద లా గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే మీరు ఈ చీఫ్ లా అసిస్టెంట్కి మీరు LLB కంప్లీట్ చేసి ఉండాలండి. ఓకేనా, ఏదైనా యూనివర్సిటీ నుంచి మీరు LLB అనేది కంప్లీట్ చేసి ఉండాలి అండ్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ జాబ్కి. తర్వాత చూడండి, జూనియర్ ట్రాన్స్లేటర్ కనిపిస్తుంది కదా, జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ అనమాట. PG విత్ హిందీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఎట్ డిగ్రీ లెవెల్. అంటే మీరు PG చేసి ఉండాలండి దేంట్లో అంటే హిందీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో మీరు PG చేసి ఉండాలన్నమాట ఈ జూనియర్ ట్రాన్స్లేటర్కి. ఇక్కడ పర్టికులర్గా హిందీ అని చెప్పారు చూడండి, అది గమనించండి. ముందుగా ఎక్స్పీరియన్స్ అయితే ఈ జాబ్కి ఏం అవసరం లేదండి. స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ ఇక్కడ చూడండి ఒకసారి, డిగ్రీ, డిప్లొమా, PG అంటే LLB, MBA ఇన్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అనమాట. ఎనీ డిగ్రీ అని చెప్పట్లేదండి ఇక్కడ. అంటే ఇప్పుడు వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోకి మనం తీసుకుంటాం కదా, PG అనేది మనం వెల్ఫేర్లో చేస్తాం కదండి. PGలో కేటగిరీస్ ఉంటాయి కదా. సో మీరు ఒకసారి గమనించండి, ఇక్కడ డిగ్రీ, డిప్లొమా, PG అంటే LLB లేదా MBA అనమాట. అంటే రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా మనకి, వెల్ఫేర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆ సబ్జెక్ట్స్ చేసిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఎనీ డిగ్రీ అయితే కాదు. ఎనీ డిగ్రీ అనేది ఇక్కడ డిస్ప్లే చేయలేదు, అది గమనించండి. దానికి జాబ్ ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్కి
కేవలం అంటే మీరు ఎల్ఎల్బి చేస్తుంటే సరిపోతుందండి. ఎల్ఎల్బితో పాటుగా మీకు 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సైంటిఫిక్ అసిస్టెంట్ ఇన్ ట్రైనింగ్లో అంట. పీజీ ఇన్ సైకాలజీ అంటే సైకాలజీలో మీరు పీజీ చేసి ఉండాలి. అలాగే 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉండాలి. ఓకేనా? చూడండి, ఇక్కడ పర్టికులర్ పోస్ట్కి పర్టికులర్ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్కి 18 నుంచి 33 సంవత్సరాలు ఉంది. ల్యాబ్ అసిస్టెంట్కి వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాలు ఉంది. చీఫ్ లా అసిస్టెంట్కి వచ్చేసి 18 నుంచి 40 సంవత్సరాల వరకు ఉంది. అలాగే జూనియర్ ట్రాన్స్లేటర్కి వచ్చేసి 18 నుంచి 33 సంవత్సరాల వరకు అయితే ఉంది. తర్వాత స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి 18 నుంచి 38 సంవత్సరాల వరకు అయితే ఉంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్కి వచ్చేసి 18 నుంచి 38 సంవత్సరాల వరకు ఉంది. అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్కి 18 నుంచి 35 సంవత్సరాల వరకు అయితే ఉందండి. అంటే 18 నుంచి 40 years ఏజ్ గ్యాప్ ఉన్నారు కదండి. సో వీళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. ఇక్కడ పే స్కేల్ కూడా ఇచ్చారు. ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఇది కూడా చెప్తే మీకు అంత బోర్గా కొడుతుందన్నమాట, అందుకే నేను చెప్పట్లేదు. ఒకసారి ఇక్కడ స్క్రీన్ డిస్ప్లే అవుతుంది కదా, మీరు ఆపేసి ఒకసారి మొత్తం చూసుకోండి, మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? హోప్ అండి ఈ వీడియో అయితే మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది అనుకుంటున్నాను. కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.